ఏం చేస్తున్నావు? ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నా. ఇంటర్వ్యూకి నీకా వచ్చే వాళ్ళకా? అదొక రకంగా నాకే, ఎందుకంటే మరి ప్రిపేర్ అవ్వాలి కదా. వచ్చే వాళ్ళన్నా ప్రిపేర్ అవుతున్నారో లేదో, అయినా ఇంతకు వచ్చే వాళ్ళు ఎవరు? అది సస్పెన్స్, కానీ ఒక ఇంట్రో చెప్తానే ఎలా ఉందో చెప్పు. జంబలగడి పంబలో విభిన్న కామెడీతో నవ్వించిన, సాగర్ సంగమంలో తల్లి క్యారెక్టర్లో జీవించి కట్టదడి పెట్టించిన ఆవిడికే సాధ్యమైంది. ఎవరన్నయ్యా? చెప్తా. తన అద్వితీయ నటనతో వెండి తెరపై 6 దశాబ్దాలకు పైగా జీవించిన మహానటి ఆమె. ఎవరన్నయ్యా? అదే నాటక రంగం నుంచి వెండితెర వరకు ఆమె సాగించిన ప్రయాణం నేటి నటీనటులకి ఎంతో ఆదర్శప్రాయం. ఎవరన్నయ్యా? ఎన్నో కష్టాలను భరించి ఆటుపోట్లని ఎదుర్కొని 1000కి పైగా చిత్రాలు నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన అ గ్రేట్ యాక్టర్. ఎవరన్నయ్యా? నేను. అమ్మమ్మ నువ్వా? నేనే. అమ్మమ్మనా? అలా అమ్మమ్మ అనకూడదు, గౌరవం ఇచ్చి మాట్లాడాలి. నాకు అదంతా తెలీదు, నాకు అమ్మమ్మ అంతే. సరిపోయింది. నమస్కారం జానకి గారు. నమస్తే. హాయ్ అమ్మమ్మ. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. వెల్కమ్ టు మై షో. నీ షో? ఇది నా షో కదా. ఇప్పుడు నేనే ఇక్కడ యాంకర్ని, నువ్వు ఓన్లీ చూస్తూ ఉండాలి అంతే. ఓకేనా అన్నయ్య? అంతే కదమ్మమ్మ? అంతే. అవును, మీరు దాసర జానకి గారి నుంచి డబ్బింగ్ జానకి గారుగా ఎలా మారారమ్మమ్మ? అంటే పుట్టింట్లో దాసరి, కానీ మెట్టింట్లో మాత్రం కొమ్ము జానకని అనాలి. నన్ను డబ్బింగ్గా ఎందుకు వచ్చాను అంటే కేవలం బతుకు తెరువనే చెప్పాలి. చెన్నై వచ్చేసాము నేను, మా ఆయన. బతకాలి కదా మరి. ఆయన మిలిటరీ, నేను ఇంట్లో ఉండేదాన్ని. ఫ్యామిలీని పోషించుకోవాలి, ఇంట్లో ఎవరిని అడగకూడదు, మా తల్లిదండ్రులని ఎవరిని ఏం అడగకూడదు. అలా దాన్ని మెయింటైన్ చేయడం కోసం యాక్చువల్గా నాటకాలు అవి వేస్తున్నాను కాబట్టి డబ్బింగ్లో ఎంటర్ అయ్యాను. డబ్బింగ్లు చెప్పుకుంటూ వచ్చాను, అందుకని డబ్బింగ్ జానకి అయింది. అసలు మీరు నాటక రంగం నుంచి అసలు వెండితెర దగ్గరికి ఎలా, అసలు మీ ప్రయాణం ఎలా సాగింది? అది చాలా చిత్రంగా జరిగింది. నేను చెన్నై, అప్పుడు మద్రాసు కదా, మద్రాసు వచ్చిన తర్వాత నేను మా ఆయన ఇద్దరం బస్సులో ట్రావెల్ చేస్తున్నాం. ఎవరో ఒక ఆయన, ఒక బ్రాహ్మణ ఆయన కో డైరెక్టర్ అనుకుంటాను ఏదో సినిమాకి. మీరు తెలుగు వాళ్ళ అని అడిగితే అవునండి అన్నాం. మీకు యాక్ట్ చేసే ఇంట్రెస్ట్ ఉందా అమ్మా అన్నారు. ఉందండి, నేను ఆల్రెడీ స్టేజ్ ఆర్టిస్ట్ని, డ్రామాలు వేస్తుంటాను అన్నాను. రేపు ఒకసారి మీరు ఏవిఎంకి రండి అని చెప్పేసి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వాళ్ళకి పరిచయం చేసి టెస్ట్ మేకప్ అది చేసి పర్మనెంట్ ఆర్టిస్ట్గా బుక్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ కొంతమంది ఏం చెప్పారంటే పర్మనెంట్ ఆర్టిస్ట్గా అంటే మాత్రం మీరు ఒప్పుకోవద్దు, దాన్ని ఇంకా అక్కడ వాళ్ళు ఏ వేషం ఇచ్చినా మనం చేయాల్సి వస్తుంది, మనకి ఫ్రీడమ్ ఉండదు. అప్పట్లో అక్కడ రాజశ్రీ గారు, మన హీరోయిన్ రాజశ్రీ గారు ఉన్నారు కదా, ఆవిడ, వాళ్ళ అక్కగారు, ఇంకా ఎవరెవరు మన ఇంకా పెద్ద ఆర్టిస్టులు ఎవరు, ఒక 3-4 పర్మనెంట్ ఆర్టిస్టులు అక్కడ. అంటే ఒక సంస్థగా అలాగా పర్మనెంట్ ఆర్టిస్టులు అనేవాళ్ళు. అవును. అదంటే నేను చేయనని చెప్పాను. ఇంతకు అప్పుడు జీతం ఎంత? 100 రూపాయలే నెలకి. 100 రూపాయలు? 100 రూపాయలు. పాకెట్ మనీకి డైలీ 100 రూపాయలు తీసుకుంటానమ్మా. ఐస్ క్రీమ్లు అంటది, ఇది అంటది, అది అంటది, క్రీమ్ స్టోన్ అంటది, మొత్తం అసలు 100 రూపాయల కోసం ఎంత కష్టపడేవారో చూడు. 100 రూపాయలు నేను చేయనండి, పర్మనెంట్ ఆర్టిస్ట్గా మాత్రం ఉండను, మీ వేషం ఇవ్వండి వచ్చిపోతూ ఉంటానని చెప్పేసి అన్నా. ఓకే, అంతే. అలాగా అందులో భూ కైలాస్లో వేషం ఇచ్చారు. ఫస్ట్ సినిమా భూ కైలాస్. నేను ఫస్ట్ మేకప్ వేసుకున్నది ఏవిఎం స్టూడియోలో. భూ కైలాస్ జమునకి ఇప్పుడు స్టైల్గా ఏమంటారంటే ఫ్రెండ్స్ అంటారు కదా, అప్పుడు చెలికత్తెలు. మీరంతా చెలికత్తెలు మీరు? అవును. డైలాగులు అవి ఉంటే వాళ్ళు రాత్రి ప్రాక్టీస్ ఇచ్చి, ఇప్పుడు ఆ ప్రాంప్టింగ్ అది లేదు కదా. అవునమ్మా. సో ముందుగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అవును, ప్రాక్టీస్ చేసి సెట్లో, అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కదా, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, జమున గారు. అందుకని ముందు మమ్మల్ని రోజు స్టూడియోకి తీసుకుని వెళ్ళి డైలాగ్స్ అవి ప్రాక్టీస్ చేయించి తర్వాత ఇచ్చారు. ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తు జరిగేది. రేపు పొద్దున్న నేను స్టేజ్ ఆర్టిస్ట్ అని పెద్ద పెద్ద డైలాగులు ఇస్తుంటే వాళ్ళు తెల్లారేటప్పటికి రివర్స్ అయిపోయి ఉండేది. ఎందుకు అయ్యేదో నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఎందుకని అలాగా ఏమో నాకు తెలియదు, ఎందుకు అయ్యేదో నాకు తెలియదు. ఇంకో ఆర్టిస్ట్ చెప్తా ఉండేవారు, నాకు అర్థమయ్యేది కదా, అలా చూస్తూ ఉండాను. సరేలే
బతకడానికి కదా వచ్చాం, బతుకుతున్నాం కదా అని అనుకునేదాన్ని. మార్నింగ్ షూటింగ్ అంటే నైట్ క్యాన్సిల్ అయిపోయేది. అవును. ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్ అని చెప్పడం వల్ల ఏమో తెలీదు, డైలాగ్ నేను చెప్పాల్సిన డైలాగ్ ఇంకో ఆర్టిస్ట్ చెప్తా ఉండేది, ఇంకా నైట్ మారిపోయేది. మారిపోయేది అది. అయ్యో, అసలు